ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక సంవత్సర కాలం అయితే పూర్తయింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పింఛన్ ఒకటి తప్ప, బియ్యం పింఛన్ ఒకటి తప్ప ఏమీ లేదు. ఆ బియ్యం కూడా ఇప్పుడు బలిది చేశాడు. అక్కడ పోయి తీసుకొచ్చుకోవాలి. ముసలి మంది కూడా సస్తున్నారు పెట్టుకొని. ఏంది ఆయన వల్ల ఉపయోగం ఏంది? రైతు భరోసా అన్నాడు, తమ్ముడికి లేదు. మరి ఏంది, ఏం చేస్తున్నాడు ఆయన వల్ల? ఏం ఉపయోగం? జగన్ ఉన్నప్పుడే పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే రాజధాని పరుగులు ఎత్తిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పాడు, కానీ ఒక్కడు కూడా చేయలేదు. నేను రాజధాని పరుగులు ఎత్తిస్తున్నానని చెప్తున్నాడు కదా. పరుగులు కనపడుతుందా? పరుగులు ఎత్తిస్తున్నాడు ఆయన. ఏంది ఆయన పరుగులు ఎత్తిచ్చేది? పొలం కొనుక్కొని ఇచ్చేయడానికి ఏమి లేదు. నా పొంద అన్నీ ఖాళీ. అంటే రాష్ట్రం కొంచెం లో బడ్జెట్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయాడు, అవన్నీ సరిది. జగన్మోహన్ రెడ్డి కాడికి డబల్ చేశాడు ఈయన అప్పులు వచ్చి ఈ సంవత్సరంలోనే. మరి 5 సంవత్సరాలు ఇంకెంత అయిందో అది. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? ఇంకా పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, ఏం లేదు. ఆయన పని అయిపోయి మెలక ముడుచుకొని కూర్చున్నాడుగా. ఏం లేదు. మీరు సినిమా డైలాగులు చెబితే ఎవరు భయపడరు అనేసి అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఏం లేదు కదా, ఆయన ఇంకా పట్టించుకునేవాడు లేడు. ఆయన పని అయిపోయింది. ఈసారి ముఖ్యమంత్రి అవుతాడంట అసలు పవన్ కళ్యాణ్. ఏంది ఆయన ఏది ముఖ్యమంత్రి కాదు, ఏది సినిమా యాక్టర్ అవ్వాల్సిందే. 21కి 21 గెలిచాడు కదా పవన్ కళ్యాణ్. మరి డిప్యూటీ ఆయన గెలిచాడా? ఏది నిలబడి వచ్చి గెలవను చూద్దాం. ఒక సీటు వేసి ఒక్క సీటు గెలవను, వేసి గెలవను చూద్దాం. అదేదో వాళ్ళు ఏదో డూప్లికేట్ చేసి కాజేశారు. ఏడా గెలిచేది ఆయన? జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లతో బుద్ధి చెప్పారని చెబుతున్నారు కదండి. 11 సీట్లతో చెవట్లో వాళ్ళు మాయ చేశారయ్యా. మాయ చేసి చేశారు. అంతేగాని డైరెక్టర్గా అయితే ఒకటి గెలరు. అది అంటే సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంత సుభిక్షంగా కొనసాగుతుంది అంటున్నారు. మరి కొనసాగేది ఏముంది? కనపట్లా, ఏం లేదు. వాళ్ళ కూడా చూడు చివరికి. వాళ్ళ కూడా ఆయన వస్తే వాళ్ళ లేకుండా పోతుంది. మరి ఏందో అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు కదా, వాటి పరిస్థితి ఏమైందండి? ఏదో కొంతమందికి ఇచ్చాడు అమ్మఒడి పిల్లలకి, కొంతమందికి ఇలా. అది కొంతమందికి ఇంకా కొంతమందికి పడాలట, కొంతమందికి పడ్డాయి అంటది. అంటే గ్యాసులు 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, ఇంకా వాటి సంగతి ఏమైంది? 2 సిలిండర్లు వచ్చినాయి. 2 సిలిండర్ ఇచ్చాడు. మరి ఇంకోటి రావాలి, అది కూడా వద్దాంలే. అది బాగానే ఉంది. మరి పింఛన్ ఒకటి బాగానే ఉంది. మరి బియ్యం ఏమన్నా తీసేకుండా ఉంటే బాగుండేది. అది బళ్ళు చేయాలిగా, చేయడం వల్ల ఇబ్బందులు. అది మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా, లేదా చంద్రబాబు వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నెంబర్ 1 బంగారులో బతికారు జనం, హాయిగా బతికారు. అది మరి ఈయన కూడా అంతా అభివృద్ధి చేస్తున్నాను, అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్తున్నాడు కదా. ఆడ ఆయన చేసేది అభివృద్ధినా బాగుందా? ఆయన చేసేది పెట్టి. మీకైతే జగన్ ఉన్నప్పుడే మంచిగా అనిపించింది. మంచిగా అనిపించే ఎవరికై అంతే. జగన్ ఉన్నప్పుడే ప్రమాణంగా ఉంది, ఏం లేదు.